ఒత్తిడి లేని ఆధునిక జీవితాన్ని ఇవాళ మనం ఊహించుకోలేం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా నిత్యం ఎంతో కొంత ఒత్తిడిని, ఆందోళన అన్నది మనం అనుభవిస్తూనే ఉంటాం. ముఖ్యంగా యువతరంలో ఈ ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా కనిపిస్తోంది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారాలన్నిటిలోనూ వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే ఈ ఒత్తిడి అనేది పరిమితంగా ఉంటే మంచిదే, కానీ శృతి మించితే మాత్రం మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని, ముఖ్యంగా పక్షవాతం వంటి విపత్తులు ఎదురవుతాయని చెబుతారు నిపుణులు. తీవ్రమైన ఒత్తిడి మూలంగా పక్షవాతం ముప్పు ఎలా పెరుగుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో ఒత్తిడి ఎందుకు అనివార్యమవుతోంది? ఒత్తిడి అనేది మన జీవితంలో ఇప్పుడు దైనందిన జీవితంలో ఓ భాగం అయిపోయింది. అంటే ముఖ్యంగా ఒత్తిడికి ప్రధాన కారణం చూస్తుంటే మారుతున్న జీవన పరిణామాలు ఒక కారణం, అలాగే చాలా ఆర్థిక తారతమ్యాలు ఒక కారణం, తర్వాత ఈ జాబ్ ఇన్సెక్యూరిటీస్ అంటే పని ఒత్తిడి మూలాన కానీ, లేకపోతే ఈ జాబ్లో మనకి ఈ జాబ్ అనేది ఉంటుందా ఉండదా అనేది ఒకటి, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇలా వీటన్నిటితో ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూస్తే ఈ ఒత్తిడి బాగా ఎక్కువ అవటం వలన ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం చూపుతూ ఉంది. సో ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా మనం చూస్తే ఒత్తిడి మూలాన బ్లడ్ ప్రెషర్స్ పెరగటం, అలాగే ఆలోచన శక్తి తగ్గటం, అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మీద ప్రభావం చూపటం, అలాగే మిగతా అంటే తలనొప్పి, మిగతా ఆరోగ్య సమస్యల మీద కూడా పడే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం ఒత్తిడి మూలాన కొన్ని హార్మోన్స్ లేకపోతే కెమికల్స్ ఎక్సెసివ్గా సెక్రీట్ అవ్వటం మూలాన, బాడీలో మార్పులు రావటం మూలాన ఈ ఆరోగ్య సమస్యలను బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒత్తిడి ఎక్కువ అవటం మూలాన ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్, కార్టిసాల్ లెవెల్ ఇలాంటి కెమికల్స్ ఎక్కువ అవటం మూలాన, లేకపోతే హార్మోన్స్ ఎక్కువ అవటం మూలాన వీళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే షుగర్ అది కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ ప్రెషర్స్ పెరగటం మూలాన మనిషి మీద ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. సో దాని మూలాన రక్తనాళాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీని మూలాన అధ్యాయాల్లో తేలింది ఏంటంటే అధిక ఒత్తిడి మూలాన ఈ బ్లడ్ ప్రెషర్స్ పడిగి రక్తనాళాల మీద ఎఫెక్ట్ పడటం మూలాన వీళ్ళకి పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒత్తిడి మూలాన మిగతా ఆరోగ్య సమస్యల మెదడు మీద, ఉదాహరణకు ఆలోచన శక్తి తగ్గటం, అలాగే ఒత్తిడి మూలాన ఈ మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయండి. ఒత్తిడి ఎక్కువైతే పక్షవాతం ముప్పు ఉంటుందా? ఈ ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ అనేది ఎవరికైనా సరే ఒక ఒత్తిడిలో ఉన్నప్పుడు తాత్కాలికంగా అది ఎక్కువ అవటం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరగవచ్చు. కానీ అదే కంటిన్యూస్గా ఉండటం మూలాన ఏమవుతుందంటే వీళ్ళకి ఈ రక్తనాళాల మీద ప్రభావం చూపి బీపీ లాంటివి ఎక్కువయ్యి దాని మూలాన బాడీలో రక్తనాళాల్లో మార్పులు రావటం వలన వీళ్ళకి పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. అంటే బ్లడ్ వెసల్స్ కుచించుకోవటం వలన, లేకపోతే ఎథెరోస్క్లెరోసిస్ అనేది రావటం వలన పక్షవాతం అంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఈ ఎడ్రినాలిన్, నార్ ఎడ్రినాలిన్ లాంటివి ఎక్కువ అవటం వలన బీపీ ఎక్కువై ఒక్కోసారి రక్తనాళాలు రప్చర్ అవటం వలన వీళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఈ ఒత్తిడి వలన వివిధ ఆర్గన్స్ మీద కూడా పడి మిగతా ప్రాబ్లమ్స్, ఉదాహరణకి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మధుమేహం కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. ఒత్తిడి మెదడుపైనే కాకుండా ఇతర అవయవాలపై ఎలా ప్రభావం చూపుతుంది? సో ఒత్తిడి అనేది జనరల్గా మనం చూసుకుంటే కనుక అంటే బ్రెయిన్ మీద అటాక్, మన మెదడు మీద పడే అవకాశం ఉంటుంది, అలాగే గుండె మీద పడే అవకాశం ఉంటుంది, అలాగే మన బాడీలో బ్లడ్ షుగర్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది, అలాగే ఇప్పుడు శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి దాని వల్ల ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే ఇంటెస్టైన్స్ మీద కూడా ప్రభావం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మెదడు మీద పడితే కనుక వీళ్ళకి పక్షవాతం జబ్బును పడే అవకాశం ఉంటుంది, అలాగే మైగ్రేన్ లాంటి హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే వీళ్ళకి ఒత్తిడికి గురవటం వలన జ్ఞాపక శక్తి,
మీద పడే ప్రభావం ఉంటుంది, అలాగే ఆలోచన శక్తి మీద కూడా పడే ప్రభావం ఉంటుందన్నమాట. మళ్ళీ ఈ ఒత్తిడి అవ్వటం వలన అలాగే వీళ్ళకి హార్ట్ మీద పడి ఈ గుండె రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది, వీళ్ళకి కార్డియాక్ ఎర్దిమియాస్ అంటారు, అలా వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఒత్తిడి వలన కొంతమందిలో హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి షుగర్ ఉన్న వాళ్ళలో ఈ షుగర్ కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంటుంది, అలాగే ఈ ఆడవారిలో ఈ పీరియడ్స్ మీద పడే అవకాశం కూడా ఉంటుంది, అలాగే మిగతా యాక్టివిటీస్ మీద కూడా ఉదాహరణకి ఆస్తమా ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఈ ఊపిరి తీసుకోవటం లాంటి ప్రాబ్లమ్స్, ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటెస్టైన్స్లో మన ఈ స్టమక్లో స్మాల్ ఇంటెస్టైన్స్లో ఈ అల్సర్స్ కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఇలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఒత్తిడిని తట్టుకునేందుకు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒత్తిడి అసలు ఎందుకు ఎదుర్కొంటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది అనేది విశ్లేషణ చేసుకోవాలి. అవసరమైతే ఈ కొంతమంది గ్రూప్స్ ద్వారా కానీ డాక్టర్ ద్వారా కానీ సంప్రదించి దీని దగ్గర నుంచి కౌన్సిలింగ్ లాంటిది తీసుకొని దానిలోంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే కొన్నిసార్లు మనం బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే కూడా ఒత్తిడి అలా రూపంలో రావచ్చు, లేకపోతే ఒత్తిడి కూడా బీపీని పెంచవచ్చు అనమాట. సో బీపీ ఎక్కువ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క ప్రభావం కూడా ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఒత్తిడి మూలన కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది, కొన్నిసార్లు మనం ఈ థైరాయిడ్ టెస్ట్ లాంటిది కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఈ థైరాయిడ్ హార్మోన్ లాంటిది ఎక్కువ ఉండటం వలన గుండె వేగంగా కొట్టుకోవటం, అలాగే వీళ్ళకి ఒత్తిడిగా ఫీల్ అవటం, ఒంట్లో ఆవిరిలాగా రావటం లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకని కొన్నిసార్లు మనం బ్లడ్ టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా మనం వ్యాయామం చేయటం, సరిగ్గా నిద్రపోవటం, అంటే రోజుకి 7 నుంచి 9 గంటల వరకు సరిగ్గా నిద్రపోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవటం, తర్వాత యోగా మెడిటేషన్ లాంటివి చేయటం, అలాగే సాధ్యమైనంత వరకు మనం పాజిటివ్ దృక్పథం డెవలప్ చేసుకొని ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, గ్రూప్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, ఫ్రెండ్స్కి కాల్ చేయటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మనం ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురయ్యామో మనకు తెలవకుండానే మన యొక్క పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని పాజిటివ్ దృక్పథం అలవాటు చేసుకొని ఎవరి సహాయం తీసుకోవాలో వాళ్ళ సహాయం తీసుకొని అవసరమైతే బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆరోగ్యక బరువును కూడా సరైన బరువును కూడా మెయింటైన్ చేయటం, బీపీ షుగర్ లాంటివి ఉంటే కంట్రోల్ చేసుకోవటం, రెగ్యులర్గా యోగా మెడిటేషన్ లాంటివి చేస్తే కనుక ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఒత్తిడికి గురవుతున్న వారికి వైద్య సాయం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ ఒత్తిడికి గురైనప్పుడు ఎవరైనా కూడా వాళ్ళకి కారణం ఏమి కనపడినప్పుడు ఒక్కోసారి మనం రెగ్యులర్గా బ్లడ్ చెకప్స్, లేకపోతే బీపీ చెకప్ చేయించుకోవటం, లేకపోతే బ్లడ్ చెకప్స్ ఉదాహరణకి మనం షుగర్ లెవెల్స్, తర్వాత ఈ కార్టిసాల్ లెవెల్స్ ఒక్కొక్కసారి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ లెవెల్ టెస్ట్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ యొక్క సలహాలు పొంది అవసరమైతే మెడిసిన్ స్టార్ట్ చేయడం లాంటిది ఉంటుంది. అలాగే సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని తీసుకుంటే కనుక ఒత్తిడిని దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే బరువును మెయింటైన్ చేస్తూ డైటీషియన్ కన్సల్ట్ చేసి సరైన ఆహారం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఒత్తిడిని జయించే అవకాశం ఉంటుంది. శృతి మించిన ఒత్తిడి మన ఆరోగ్యానికి ఎప్పుడైనా ప్రమాదమే. ఒత్తిడితో సతమతం అవుతున్నప్పుడు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని ఆచరించడం మంచిది. అవసరమైతే వైద్య నిపుణులను సంప్రదించడం మేలు.